బీరకాయ తగ్గితే ఉన్నది ఇలా పప్పు వత్తనే కూర చాలుతుంది. అగో కడుపుతానున్నావా బిడ్డ? ఉన్నా. బొత్త చూస్తే పెద్దగా ఉన్నది. ఎన్ని నెలలు? 5వ నెల కానీ ఇంకోసారి ఏదన్నా కనబడితే నువ్వు నాతో మాట్లాడకు. అయ్యో ఏంది బిడ్డ గట్లా అంటున్నావు? మీ కోడళ్ళందరూ గొడ్రాళ్ళు కదా, నాది తొలసూరు కాన్పు. మీ ఇంటి దిష్టి తాకితే ఏమన్నా ఉందా? ఇక కడుపులో పిన్నం కడుపులనే మాయమవుతుంది. పొద్దుగాలే గండవిల్లు ఎదురైనట్టు ఎదురైనావు. ఓ మంచేదో చెడేదో తెలియదు. ఎవరిని మందలు ఇస్తున్నా మందలు ఇవ్వాలి. సీత సీత ఏంటమ్మా? కొన్ని నీళ్ళు తీసుకురా, గొంత ఎండకపోతుంది. ఇదిగో. అత్తమ్మ స్నానానికి నీళ్ళు పెట్టవా? ఏంది తానానికి నీళ్లు పెట్టన్నా? ఈ నెల ఇటే పోతుందని మస్తు సంబరపడ్డా. నాకు మనవను మనవరాలను ఎత్తుకున్న భాగ్యం లేనట్టున్నదే. సీత ఇగో ఈ సోరకాయ కోసి కూరడు. సీత ఆడ పాచిపోలు గానే ఉన్నాయి. అదే తోముతేంది? ఇంకా బోలు తోముకుంటున్నది. అవునే సుమా, ఆడ ఇడ్చిన బట్టలు గానే ఉన్నాయి. ఇంకా బట్టలు విండి జారించుకోవా? అవత్తమ్మా, ఈ చిన్న కోడలికి పెళ్ళి ఈ సంవత్సరం అవుతుంది. ఇంకా ఎన్ని రోజులు గౌరవంగా చూసుకుంటాం? చూసుకున్న కాడికి మాజాలు. ఆమె కూడా ఏమి కడుపుతో లేదు కదా. మేమే అన్ని పనులు చేసేది, ఆమెకు కూడా అన్ని పనులు చెప్పు, ఆమె కూడా చేస్తుంది. ఇన్ని రోజుల నుంచి మేము చేస్తలేమా? చేసి మా చేతులు అన్నీ పోతాయి. ఈ కాడ నుంచి ఆమె కూడా సమానం పని చెప్పు. అవును లొల్లంటానవేంద్ర? ఏ మీరేదే నాకు చెప్పేది? ఊకుంటే బాగా మాట్లాడతారు. కథ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి మీకు ముచ్చట చెప్తాను. నిన్ను పెద్దోనికి లగ్గమై పిల్లలు కాకుంటే నడిపోనికి వేసిన, నడిపోనికి కాలేదని చిన్నోనికి వేసిన, చిన్నోనికి కూడా కాలేదు. ఊళ్ళే జనాలు మన గురించి ఏమనుకుంటారే? చిన్నదారా నువ్వు కూడా వచ్చినావు కదా, మీ ముగ్గురికి ఓ ముచ్చట చెప్తాను. నిన్ను అచ్చే నెలకి ఇట్లా అటే పోలేదనుకో, ముగ్గురు చికెన్ కలు పోతా. అట్లా ఇట్లా పోయకుంటే నేను పావుల సత్తిగా పెళ్ళానే కాదు. ఏందో ఏందయ్యా మీ అమ్మ గట్ల మాట్లాడుతుంది? మనం ఏమైనా కావాలని పిల్లలు కట్టలేమా? మందులు వాడుతున్నాం కదా. ఎక్కడి కొండలేదు, ఒక్కని దేవుడు లేడు, ఇంకేం చేస్తాం? మామ కట్టినాడు, నువ్వు బాధపడకు. బాధపడు కాదు, అచ్చే నెల అటే పోకపోతే సిక్కింటికలు పోతుందట. మీతో ఉన్నదే గడ్డం. నాకు ఇంటికైతే మనశ్శాంతి లేదు. సపరేట్గా పొలం కాడి కనబోతే ఇక నేను ఏందే అట్లా ఉన్నావు? నీ బాధ ఏంది అంటాను? అంగట్లరు నెత్తిగా బరువు అన్నట్టు ఆమె ఎప్పటికీ పిల్లలు కాలేదని తిడతాంది. నువ్వేమో రోజు ఆగిరా పడుతీవి. ఇంటికైతే చాలే పోయి ఉడతావు మీరు. బావా మనకు కొత్తగానే పెళ్ళయింది కదా, మీ అమ్మేమో పిల్లలు పిల్లలు అని చావ కొడుతుంది. మీ అమ్మ మాటలు నాకు నచ్చలేవు బావా. మా అమ్మకు పిల్లలంటే బాగా ఇష్టం. ఒక్కరు కూడా కడుపుతాం లేరా అని మా అమ్మ బాధ. అంతేగాని మా అమ్మ చెడ్డది కాదు, అర్థం చేసుకోవాలి అంతే. నీ పని నువ్వు చేసుకోవాలి. అనే అన్న ఇంట్లో ఏందే బాగోతావు? తమ్ముడు, నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. ఇక నాకు పిల్లలు పుడతారన్న ఆశయం లేదు.
పుడితే చిన్నోనికి అయితే పుడతారు. అయ్యో అన్న గంత మాట అంటేవి ఒకటేసారి ఏం బాధపడకే, మన ముగ్గురికి పిల్లలు అవుతారు. గంత మాట అన్నద్దా నువ్వు పెద్దోనివి. ఆ దేవుడు ఎట్లా రాసి పెడితే అట్లా జరుగుతుంది. నానాన్ని పిలిపించుకునే అదృష్టం మనకు ఉందో లేదో తమ్ముడు. మనకున్నదే నానానే మనం పిలిపించుకుంటాం. సరే కానీ పొద్దు పోతాను, పోదాం పారు. సరే తమ్ముడు పోదాం. ఎవరా తమ్మి వాళ్ళు సెల్ ఫోన్ ఏమో చూస్తానేవరా? ఏమో అన్న, నాకు ఏం తెలియదు అన్న. నిజమే అన్న, సెల్ ఫోన్లో వాళ్ళేమో చూస్తారే. ఏంటిదిరా మరి? కనిపించలేదు, కొంచెం లైటింగ్ ఎక్కువ పెట్టే. ఏదో తేడాగా ఉందేంటి? ఏం చూస్తారు మూతులు మూతురాల పెట్టి? ఏ పొరగాను ఏం చూస్తాండ్రే ఫోన్లా? ఏం లేదమ్మా, ఇది నువ్వు చూసేది కాదు. అయినా నువ్వు ముసల్దానమైనావు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ముసల్దాన్ని నేను ఐసుదాన్ని లెక్కున్నా. ఏం చూస్తారో చూపిరి. అది కాదత్తమ్మా, పిల్లల్ని ఎట్లా కనడో సెల్ల చూసి నేర్చుకుంటాను అంతే. ఐ థింక్ వాటో వాట్. అవునత్తమ్మా, ఇందులో డాక్టర్ అమ్మ పిల్లల్ని ఎక్కడనాలో మంచిగా చెప్తాంది. ఈమె కరీంనగర్లోనే మస్తు ఫేమస్ డాక్టర్ అంట. అవునా? అయితే చూడుర్రి, మంచిగా చూడుర్రి, మరి మంచిగా చూసి నేర్చుకోర్రి. నాకు పనుంది, పోతాను. ఏ అన్న అక్కడ ఏం లేదే, నేను ఇంకేదో చూస్తారనుకున్నా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పోదాం పారు. పాతమ్మి అగో వీళ్ళు లేచిరు కానీ మా కోడలు ఇంకా లేవకపాయే. ఇంత పొద్దెక్కింది ఇంకా లేవలేదు కదా. ఏంద్రా మీరు లేచి మోకాలు తవ్వుతారు, మీ పెళ్ళాలు ఇంకా లేవలేదు కాదురా? ఈ ఆళ్ళ దాకా ఎవరైనా వంటారా? ఇల్లే ఉన్నారా ఆడవాళ్ళు? పోయి లేకపోరు మీ పెళ్ళాలను. ఇంకా వంటారు చూస్తారు. మీ అవ్వ పొద్దు పొద్దుగా బాగుతానమేదే మా తీసుకొస్తాడు. ఏందత్తమ్మా నిద్ర కూడా వణుతలేవు. ఏందత్తమ్మా పొద్దుగాలే? ఏందత్తమ్మా పొద్దుగాలని లొల్లి? ఏందత్తమ్మనా? కోడి కూసి గీ ఆళ్ళయింది. కూసిన కోడిని కూడా కోసుకొని కూర అనుకున్నారు. ఇంత పొద్దెక్కింది గిప్పుడు అరలేసుడు. మీరు ఇట్లా గిడ కూర్చొని రచ్చి ఇక రాండే, ఇటు వచ్చి కూర్చోండి. దాకా అంటారే ఆడవాళ్ళు మీరే ఉన్నారే ఆడకట్టు మీద. అవునే, ఇవాళ ఏ వారమే? ఇలా ఆదివారం అనుకుంటాత్తమ్మా. ఎందుకత్తమ్మా కొనిగొత్తవా? ఆదివారం కాదే. ఎందుకే పనికి మళ్ళీ రావులు నాకు అర్థం కాదు. పెద్దదనా నువ్వు చెప్పే ఇవాళ ఏం వారము? అంటే ఇవాళ ఆదివారం కాకుంటే సోమవారం అనుకుంటాత్తమ్మా. అట్లుంటది మనతోని ముచ్చట. అక్క ఇలా సోమవారం కాదే, మంగళవారం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మంగళవారం కాదే, సోమవారం కాదే, ఆదివారం కాదే. ఇలా శుక్రవారం పొద్దుగా లేచి అలుకూత వేసి ఇక దేవుడికి పూజ చేసుకొని తుడుచుకోవటం పూజ చేస్తే పండంటి పిల్లవాడ ఉడతాడు. పొద్దుగా రేవులు లేవైనా మీకు పనులు. రేపటి నుంచి పొద్దుగా లేచి పూజ చేయాలి, లేకపోతే మీకు బండ పూజ చేస్తా ఏమనుకుంటాడో. ఇంకా చూస్తారేమే ఎక్కడ పని ఆనే ఉన్నది. నడువురి లేచి పని అయిపోయి ఏదో ఇవో శివి ఉడిపోయే పెద్దదనా ఉడు.
ఏం చేస్తాను ఓ కోడళ్ళు అంటే పనిసార్లు కూడా నిమ్మలాగా చేసుకోరా ఏందత్తమ్మ అప్పటికి ఈ పూలు పెట్టుకోండి మొగలను ఎట్లా యాగల పెట్టుకోనో కూడా మీకు తెలియదు మొగలను ఎట్లా యాగల పెట్టుకోనో కూడా మీకు తెలియదు ఏం మనసులే మీరు మీ మామ మంచిగా ఉన్నప్పుడు 7గురిని అందామన్నాడు అసలుడే గాని మహానుభావుడు నేనే 7గురు ఎందుకు 3 చాలని అన్నా ఎట్లనో ఏమో ఇగో సరే అత్తమ్మ పూలు పెట్టుకుంటాం ఇగో పెట్టుకో అవునే చిన్నదానా పొద్దుకి ఏం కూర అంటానవే ఆలుగడ్డ అంటది అత్తమ్మ ఈ ఆలుగడ్డ పాడుగాను ఆలుగడ్డ ఆతమే చికెన్ వండుకుందాం అత్తమ్మ ఈ చికెన్ పాడుగా వేడైతదే అయితే కాకరకాయ కూర వండుకుందాం అత్తమ్మ కాకరకాయ ఏం చేసుకుంటారే అది చేదు పాడైతుంది ఇంకా మునక్కాయ కూర అంటుంది మునక్కాయ పై మునక్కాయ పులుసు మునక్కాయ టమాటా మనం మునక్కాడ తీసుకునేటప్పుడు మరీ ముదురుగా ఉండేటువంటి మునక్కాడలు తీసుకోకూడదు. గసొంటి దినాన్నే ఇంత తెలివిలేదేంటే మీకు ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో పోయి అండుకోండి. అవునత్తమ్మా మునక్కాయ కూర మస్తుంటది. అవునత్తమ్మా మునక్కాయ కూర మస్తుంటది. మస్తు ఉంటది అన్నట్టు కాదు, తిని మంచిగా మంచం ఎక్కారు. మంచం ఊడు కాదు, మంచం విరగాలి. అర్థమైతుందా? పోండ్రిగా ఏమో ఎప్పుడు నేర్చుకుంటారో. ఏటైతే నాకు మనవడు వచ్చింది కావాలి. దేవుడా, నా కోడళ్ళు మంచిగా దారికి వచ్చిండ్రు. నా వంశానికి మనవడు మనవరాలు అత్తరు. అమ్మాయి అనుకున్న చేసేటట్టున్నారు నా కోడళ్ళు. మా కోడళ్ళు లేవలేదు కదా, కూరగాయలు రాత్రి తలిసిపోవచ్చు. నేనే లేచి మెల్లగా పని చేస్తా. కనపడగా తెత్తలేదు కదా. ఎక్కడో కొడుతుంది సీనా. బాత్రూంలో నీళ్లు పెట్టవా? నా ఆశలన్నీ నీళ్ళ పాలు చేసినావు కదనే. బా పెడతా. అత్తమ్మ నాకు కూడా నీళ్లు పెట్టా. పెడతా రాండి. మీరైతే రాపోను రమ్మా. వచ్చినాక మీ సంగతి చెప్తా. వచ్చి రాండి మీతోని కాసేపు మాట్లాడాలి. మీ లోపలికి రాండి. చెప్తా రాండి. నా వంశానికి మనవరాల్లో ఇచ్చటట్లేరు. ఊళ్ళే నలుగురు 4 రకాలు మాట్లాడతా అంటే నా చెవులకు రంధ్రాలు పడతారే. నా కొడుకులను గొడ్డోళ్ళు అంటారే. పోరాళ్ళు గడసాతగానోళ్ళు నా కొడుకు పక్కపోతే ఎందుకు పడుకుంటారే? ఇయాల్సింది మీ ముగ్గురు నా దగ్గర పడుకోలే. అర్థమైతుందా? ఏం చూస్తుర్రా ఇంకా అల్లి కుట్లాడోళ్ళు. ఏంద్రా గీడ తిరుగుతాండ్రు? పోయి పండుకోర్రి. ఏం లేదు మమ్మీ.
ఏం లేదని గీడ తిరుగుతాండ్రేది రా పోనాడు. అట్లా కదా బ్లాక్ మమ్మీ, అట్లా కదా బ్లాక్ మమ్మీ. చలి పెడుతుంది, నా పిల్లని పంపించరాదే. కొత్తగా పెళ్ళైంది కాదే. ఎందుకమ్మ గిట్లా చేస్తావు ప్లీజ్ మమ్మీ, ఎందుకమ్మ గిట్లా చేస్తావు ప్లీజ్ మమ్మీ. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. ఏంద్రా ఇంగ్లీష్ ఏమో అంటావు? ఏ లేదమ్మా, నా పిల్లని పంపించమంటాను. స్వప్న స్వప్న రాయే రాయే. ఏంటో తీసుకుపోయిందాడు పడిపా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. చిన్న పోరడెక్కేస్తా పడిపోయి. ఏందన్నా వాళ్ళు ఇంతనే ఉన్నారు. ఏ మనకి గోసారా ఏం చూస్తారే పండు సాటేనా నిద్ర వస్తలేదా ఇంకా? ఏందో వీటికి బాగానే చూస్తుంది. ఇప్పుడు కరెంట్ పోయింది. అయ్యో అయ్యో ఆగురే ఇప్పుడు ఏమొచ్చేది? కరెంట్ వచ్చింది కదా. అందరూ వండుకొని ఉన్నారు కదా, మరి ఎవరినైనా కొట్టింది? ఏం యాక్టింగ్ చేస్తుర్రే ఆడోళ్ళు మీరు. అవును మీ సంగతి చెప్తాను. ఎక్కడ పాడు చేసింది వీకిరు కదా. పండుగమ్మ పండుగ తెల్లారినాక చెప్తాం మీ సంగతి యువత కొట్టిందో. మహేష్ ఇంటికాడ టెంట్ వేసి ఉన్నది ఏంటిది? అక్క పెట్టేది పురుడు అన్న. సరే తమ్ముడు. ఏం కూర అనమంటావు? కూర మాడక తింటాడంది. అమ్మ ఇంకా రామక్క మనవాళ్ళకు పురుడు చేస్తానట పిలిచిందా మళ్ళీ ఇట్ట? మనని ఎందుకు పిలుస్తారు బిడ్డ? సంపాదన లేని మొగోన్ని, సంతానం లేని ఆడదాన్ని ఈ లోకం చిన్న చూపు చూస్తుందిరా. మన ఇంటికి ఏం దోషం దాకిందో ఏమో, పిల్ల లేకపాయే పీసు లేకపాయే. దోషం అంటే గుర్తొచ్చింది అత్తమ్మ, మామ పాము కట్టుని చచ్చిపోయింది కదా. అవును, మీ మామ పేరు సత్తయ్య. ఈ ఊళ్ళో ఏడ నావు బావులు కనబడ్డా పోయి మీ మామనే చంపేటోడు. అందుకే ఊళ్ళో అందరూ మీ మామను పాముల సత్తయ్య అనేటోళ్ళు. అవునత్తమ్మా, నాగం పామును చంపుడు పాపమే కదా. ఆ పాపమే మన ఇంటికి శాపంగా మారిందత్తమ్మ. అవును బిడ్డ, నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది. మరి ఆ దోషం ఎట్లా పోతుంది? మీకు పిల్లగాళ్ళు ఎట్లా అవుతారు బిడ్డ? ఏం చేసుడు చెప్పు నువ్వే. నాగుల పుట్టకాడికి పోయి పుట్టలో పాలు పోసి ఇక నుండి నిన్ను మా ఇంటి దైవంగా ఏలుకుంటామని, దోషం పోవాలని వేడుకుందాం అత్తమ్మ. అబ్బా ఎంత మంచి ముచ్చట చెప్పినావు బిడ్డ. సరే చెప్పడం తయారుగా పోను, పుట్టకాడికి పోదాం. పోయే పోలే తయారుగా పోను. నా భర్త చేసిన తప్పులు నా భర్తతోనే పోనియ్యి. నా ఇంటికి వారసురాలో రావాలి తల్లి నీ బాంచను. అత్తే నీ పేరే పెట్టుకుంటా. ఈ నెల తిరిగే వరకు నా కోడళ్ళు కడుపుతో ఉండాలి.
కరుణించింది. ఆ తల్లికి శతకోటి శనార్థులు. తల్లి నీ పాంచను. అమ్మా ఏమైందమ్మా? ఏమైందంటారేంద్రా? మీరు తండ్రులు కాబోతారు. తండ్రులు ఎంత మంచి శుభవార్త ఇచ్చినావా అమ్మా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ మహతేజ్ యూట్యూబ్ ఛానల్. చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట ఉంటుంది, గట్టి కొట్టుర్రి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.